దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము లూకాసువార్త 5:5 అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. చూడండి, ఈ యొక్క మాటల్ని సీమోను పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గెన్నెసరెతు సరస్సు తీరాన సీమోను పేతురు గారు తన యొక్క నావను ఆ సరస్సులోనికి తీసుకెళ్ళి వల వేసి చేపలు పట్టుకోవాలని రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. కానీ వారు ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు. అయితే వారు ఇంకా తమ యొక్క వలలు కడుగుకొని వారి ఇంటికి వెళ్ళిపోదామన్న సమయమందు అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి ఒక్కసారి మీ యొక్క నావను లోతులకు నడిపించండి, మరలా మీ వలలు వెయ్యండి అన్నప్పుడు వెంటనే పేతురు గారు అంటూ ఉన్నాడు కదా, అయ్యా మేము రాత్రంతా కూడా ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాం. అయినను మీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి వలలు వేసినప్పుడు వారి యొక్క వలలు పిగిలిపోయినంత విస్తారమైన చేపల్ని వారు పొందుకోగలిగారు. చూడండి, దేవుని యొక్క మాటలో సమృద్ధి జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఎంతో దీవెన ఉంది. దేవుని యొక్క మాట వారు విని ఆ వల వేయటం ద్వారా విస్తారమైనటువంటి చేపలను వారు పట్టుకోగలిగారు. చూడండి, మరి కొందరైతే చాలామంది కూడా దేవుని యొక్క మాట కంటే మనుషుల యొక్క మాటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేస్తారు. దేవుని యొక్క మాటల్ని వదిలిపెడతారు, విడిచిపెడతారు. దేవుని యొక్క మాటల్ని వినకపోవటం ద్వారా వారి జీవితంలో అనేకమైన నష్టములు, కష్టములు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన యొక్క మాట పేతురు గారు విన్న తర్వాత వెంటనే అతనికి సమృద్ధికరమైన చేపలను దేవుడు దయచేశాడు. అలాగే మీరు కూడా ఇంతవరకు దేవుని యొక్క మాట వినకుండా మనుషుల యొక్క మాటలు విని మీ జీవితంలో ఏమీ లేని స్థితిలో మీరు పడి ఉన్నారేమో. ఇప్పటికైనా దేవుని యొక్క మాట విని ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం మీరు చేసినప్పుడు పేతురు గారి వలె మీ జీవితంలో కూడా ఎంతో విస్తారమైనటువంటి సమృద్ధిని, దీవెనలను పొందుకోగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఇంతవరకు నీ మాటను ప్రక్కన పడవేసి మనుషుల యొక్క మాటల్ని గాయకుని జీవించారేమో, దాన్ని బట్టి వారి జీవితాలు ఏమీ పొందుకోలేకపోయారేమో. ఇప్పటికైనా ప్రభా, వారిని యొక్క మాటను విని నీ మాట ప్రకారము చేవారుగా ఉండటకు వారు లేవనెత్తండి. నీ మాట వింటే సమృద్ధి, సమాధాన, దీవెన, ఆశీర్వాదం ఎన్నో పొందుకుంటామయ్యా. నీ మాట వినకుండా వారిని ఏదైతే అడగిస్తుందో అది వారిలో నుంచి, వారిద్దరి నుంచి ఇప్పుడే తొలగిస్తున్నాం. నీ మాట విని నువ్వు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములు మరి ఇప్పుడు పొందుకొనడానికి సహాయం చేయమని, ఈ దినమంతా పగలు రాత్రి వారిని క్షేమంగా కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.